మా అమ్మ నేను ఆల్రెడీ డౌట్ పైన వీడియో చేసిన. బట్ అది స్టార్టింగ్‌లో చేసిన. అందుకే ఎక్కువ మందికి తెలవలేదు. అందుకే నన్ను మళ్ళీ మళ్ళీ కామెంట్ చేసి అడుగుతుర్రు ఇది. అదేంటంటే సాస్కే ఒక రెనేగాన్ని అయితే బోనుటోని మోమోషికి కంట్రోల్‌లోకి తీసుకొని సాస్కే ఒక రెనేగాన్ని అయితే పొడిచేస్తాడు కదా! అయితే సాస్కే రెనేగాన్ని ఓడగొట్టుకున్నాక సుసానాని యూజ్ చేయగలుగుతాడా లేదా? ఇప్పుడు ఆ డౌట్ నేను క్లియర్ చేశా. సుసానా యాక్టివేట్ కావాలంటే కావాల్సింది రెనింగన్ కాదు మంగెక్యూ షేరింగన్. మీరు సుసానాని ఫస్ట్ టైం యాక్టివేట్ చేసేటప్పుడు మీకు 2 మంగెక్యూ షేరింగన్లు అయితే ఉండాలి. మీరు ఒక్కసారి సుసానాని యాక్టివేట్ చేస్తే తర్వాత మీరు 1 నైట్ తోటి కూడా సుసానాని యాక్టివేట్ చేయొచ్చు. మీకు 2 ఐస్ ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఇటాచి ఉచియా సుషి ఉచియా వాళ్ళ 1 నైట్ తోటి సుసానాని యాక్టివేట్ చేసిరు. వాళ్ళలాగానే సాస్కే కూడా ఇప్పుడు సుసానాని యూజ్ చేయొచ్చు. బట్ అది ఫుల్ గా ఉండదు. ఆఫ్ మాత్రమే వస్తది. ఇప్పుడు డౌట్ క్లియర్ అయిందిగా సాస్కే కూడా సుసానాని యూజ్ చేయగలుగుతాడు ఇప్పటికి కూడా. సరే గానీ మనం మొత్తం నరుటో సిరీస్ లో 7 సుసానా చూసినాం కదా, అందులో ఏ సుసానా స్ట్రాంగ్ అనేది వీడియో చేసిన చూసిరా? చూడకపోతే కింద వీడియో లింక్ కనిపిస్తుంది కదా, ఓపెన్ చేసి చూడండి. అలాగే నేను అన్ని యానిమీ వీడియోస్ కూడా చేయడం స్టార్ట్ చేస్తున్నా. ఎక్కువ మంది నరుటో చెప్తున్నావు బ్రో, వేరేటి చెప్తలేవు అన్నారు కదా. మనకు తెలుగులో అవైలబుల్ ఉన్న ప్రతి ఒక్క యానిమీ మీద వీడియో చేస్తా. ఇప్పుడు నరుటో వీడియోస్ కి ఎలా అయితే సపోర్ట్ చేసిరో ఆ వీడియోస్ కూడా అలానే సపోర్ట్ చేయండి.